కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త బిల్లు ఉపాధి హామీకి సంబంధించిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము 2004లో ఉపాధి హామీకి సంబంధించినటువంటి బిల్లు రావడం జరిగింది. దాదాపు 21 సంవత్సరాల తర్వాత చట్టాన్ని ఈ రోజు రూపం మాపే విధంగా బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఈ చట్టంలో కేవలం ఉపాధి ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు మాత్రమే బతకడం లేదు, ఇతర పట్టణ ప్రాంతాల్లో టెక్నికల్ అసిస్టెంట్లు, పీవీలు, ఉపాధి హామీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ చాలా మంది, కోట్లాది మంది ఈ చట్టంలో బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళందరి పొట్టగొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుంది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు మేము చేస్తున్నాం. ఈ రోజు మహాత్మా గాంధీ పేరుని చట్టంలో తొలగించారంటే ఈ రోజు బీజేపీ మతోన్మాద విధానం ఏ రకంగా బయటపడుతుందో మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులు ఈ రోజు మహాత్మా గాంధీ అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఈరోజు ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగానే ఈరోజు దేశంలో మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని చెప్పేసి ఆ రకంగా ఈరోజు ఉపాధి హామీకి సంబంధించినటువంటి చట్టంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలి. లేకపోతే దేశవ్యాప్తంగా ఉపాధి హామీకి సంబంధించిన కూలీలతో కానీ కార్మికులతో చిన్నకారు రైతులు అందరితోటి పెద్ద ఎత్తున ఐక్య కార్యాచరణ పూనుకుంటామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కనివిప్పగలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ తెలియజేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు, కార్మికులకు, అట్లానే చిన్న చిన్న వ్యాపారస్తులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తా ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి పేదలకు అనుకూలమైన చట్టాలను తెచ్చుకుంటే వాటన్నిటినీ ఈరోజు ధనికులకు అనుకూలమైన చట్టాలను తీసుకొస్తా ఉన్నాడు. అందులో భాగమే ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో గతంలో 2005లో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈ దేశంలో మొట్టమొదటిసారి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలుగా ఉంటున్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఆ రోజు వామపక్ష పార్టీలకు సంబంధించింది పార్లమెంట్లో 62 మంది పార్లమెంటు సభ్యులు ఉండి ఆ రోజు ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్ లేని సందర్భంలో 100 రోజులు గ్యారంటీ పని కల్పించే ఈ గ్రామీణ చట్టం ఆ తర్వాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చి ఈ దేశంలో గత 20 సంవత్సరాలుగా అమలు జరుగుతున్న ఈ చట్టాన్ని మోడీ వచ్చిన తర్వాత 2014లోనే ఈ చట్టాన్ని తీసేయడానికి ప్రయత్నం జరిగింది. 2015లో మా యొక్క సిపిఎం పార్టీ త్రిపుర ముఖ్యమంత్రి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన తర్వాత ఆ యొక్క పథకాన్ని, ఆ యొక్క చట్టాన్ని కొనసాగిస్తూనే దాన్ని తూట్లు పొడి చేయడానికి కోసం ప్రయత్నం జరిగింది. అందులో భాగమే ఈరోజు శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కంప్లీట్గా చట్టాన్ని తీసేసి ఈరోజు వికసిత్ భారత్ అనే పేరుతోటి ఆ చట్టంలో ఉండే వ్యవసాయ కూలీలకు అనుకూలమైన ఆ యొక్క పని రోజులు కానీ, లేదు ఉపాధికి సంబంధించిన కనీస వేతనం కానీ, లేదా పనికి సంబంధించిన పని పద్ధతులు కానీ వాటన్నిటినీ మార్చేసి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెద్ద పెద్ద భూస్వాముల యొక్క పొలాల్లో పనిచేసేదానికి లేదా కాంట్రాక్టు పనులకు దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇట్లాంటి మార్పు ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ, అట్లానే వామపక్షాలు, అట్లానే దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ యొక్క చట్టాన్ని యథాతథిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, అట్లానే ఆ రోజు చట్టం చేసినప్పుడు 100 రోజులు ఉన్నాయి, దాన్ని 200 రోజులు పెంచాలని, అట్లానే ఆ రోజు చట్టం చేసినప్పుడు ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకు పరిమితమైంది, అది పట్టణ పేదలకు కూడా ఆ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని దాన్ని రూరల్ ప్రాంతం కాకుండా పట్టణ ప్రాంతాలకు కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని మా పార్టీ అట్లానే ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ట్రేడ్ యూనియన్స్ సంబంధించి కూడా పట్టణ ప్రాంతాల్లో ఈరోజు కార్మికుల పనిదినాలు పడిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని దాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా ఎక్స్టెండ్ చేయాలని ఒకవైపు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఆ చట్టాన్ని తీయడం అనేది చాలా దుర్మార్గం.
అందుకోసం ఈరోజు గ్రామీణ ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలా, కనీస కూలి 600 రూపాయలు ఇవ్వాలా, 200 పని దినాలు కల్పించాలా. ఈ యొక్క నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. రేపు ఎల్లుండి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమం వ్యవసాయ కూలీలు అట్లానే మా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క జిల్లా సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం.